నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో మోడీ సర్కార్పై ఒత్తిడిని తీవ్రతరం చేశాయి విపక్షాలు. మరి ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేతలు ప్రధాని మోడీ నివాసం ఎదుట ధర్నాకు దిగడం ఉద్రిక్తతకు దారితీసింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాయబారం విఫలం కావడంతో రాహుల్, ప్రియాంకలను అరెస్టు చేసి తర్వాత విడిచిపెట్టారు. మరోవైపు ఇండీ కూటమి ఎంపీలతో కలిసి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు రాహుల్ గాంధీ. నీట్ లీకేజ్ వ్యవహారంలో దోషులకు శిక్ష పడాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ అగ్రనేతల మెరుపు ధర్నా. ముక్కుకు గాయమైనా వెనక్కి తగ్గని రాహుల్. గాయంతోనే ప్రధాని నివాసం ఎదుట రాహుల్ ధర్నా. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచిన కాంగ్రెస్ ఎంపీల మెరుపు ధర్నాతో ఢిల్లీ వీధులు దద్దరిల్లాయి. రాహుల్, ప్రియాంక గాంధీ సహా కాంగ్రెస్ ఎంపీలను వేర్వేరు స్టేషన్లకు తరలించిన ఢిల్లీ పోలీసులు ఆ తర్వాత వారందరినీ వదిలేశారు. పార్టీ ఎంపీల ధర్నాను భగ్నం చేసి స్టేషన్లకు తరలించడంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ నివాసం వద్ద రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ఎంపీలు ధర్నా చేశారు. రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలో పెనుగులాట జరిగింది. దీంతో రాహుల్ ముక్కుకు స్వల్ప గాయమైంది. ఆ తర్వాత రాహుల్ను బస్సులోకి ఈడ్చుకెళ్లారు పోలీసులు. తొలుత మోడల్ టౌన్ పోలీస్ స్టేషన్కు, అక్కడి నుంచి ఛత్రపాల్ స్టేడియం పోలీస్ స్టేషన్కు తరలించారు. మరోవైపు ప్రియాంక గాంధీని మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రియాంక గాంధీని తరలించిన మందిర్ మార్గ్ పిఎస్కు ఆమె తల్లి సోనియా గాంధీ వెళ్లారు. ప్రియాంకతో సమావేశమై మాట్లాడారు. కాసేపటికే ప్రియాంకను విడుదల చేశారు పోలీసులు. మోడీ నివాసం ఎదుట కాంగ్రెస్ అగ్రనేతలు ధర్నాకు దిగడంతో కేంద్రం అప్రమత్తమైంది. కాంగ్రెస్ నేతలకు నచ్చజెప్పేందుకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రయత్నించారు. ఈ సందర్భంగా కేంద్రం ముందు 5 డిమాండ్లుంచారు రాహుల్ గాంధీ. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, లేకపోతే ఆయన్ను కేబినెట్ నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలపై పార్లమెంట్లో చర్చించాలని, నీట్ పేపర్ లీక్పై హోంమంత్రి సమాధానం చెప్పాలని కోరారు. సూసైడ్ చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనలపైన దర్యాప్తు చేయాలన్నారు. ये एजुकेशन सिस्टम के बारे में, टेस्टिंग सिस्टम के बारे में प्रोटेस्ट कर, पूरा देश जानता है कि एजुकेशन सिस्टम, टेस्टिंग सिस्टम इज broken. It has ceased to exist. Testing system has been hollowed out by termites. That is all they're saying. Nothing wrong with it. We've been saying it. I've been doing presentation after presentation about this. Why is the Prime Minister silent? What is the reason? He should apologize to the students and he should stop this nonsense of police people thrashing students. యువతపై మోడీ సర్కార్ దారుణంగా వ్యవహరించిందని ఆరోపించారు రాహుల్ గాంధీ. విద్యార్థులపై లాఠీ చార్జ్ జరిగితే ప్రధాని మోడీ కనీసం క్షమాపణ కూడా చెప్పలేదన్నారు. ఢిల్లీ పోలీసుల తీరును తీవ్రస్థాయిలో తప్పుపట్టారు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే. యువతపై దౌర్జన్యం చేసేందుకే ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. నీట్ ప్రశ్నపత్రాల లీక్తో యువత నష్టపోయిందన్నారు ప్రియాంక గాంధీ. सीजेपी आंदोलन न्यायमैंदे अन्नारू. तो हमारे बच्चे, हमारे युवा हैं, हमारे देश के भविष्य हैं, उनकी बात सुनने में क्या हर्ज थी? वो एक जेन्युइन इशू को लेके प्रोटेस्ट कर रहे हैं. वो जो उनके साथ हो रहा है वो उसका दुख लेकर, गुस्सा लेकर प्रोटेस्ट कर रहे हैं. तो जो उनके रिप्रेजेंटेटिव्स हैं, हम सारे, हमारी जिम्मेदारी बनती है कि उनकी आवाज हम ऊंची करें और उनकी आवाज हम बुलंद करें और उनके सपोर्ट में हम खड़े हैं, क्योंकि उनके साथ जो कल हुआ वो एकदम गलत हुआ. ये एक लोकतंत्र है, इट्स अ डेमोक्रेसी. ప్రతిపక్ష నేత మాట తప్పారంటూ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీట్పై పార్లమెంట్లో చర్చ చేపట్టేందుకు అంగీకరిస్తే వెంటనే ధర్నా విరమిస్తానని చెప్పారని, కానీ ఆ తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సహా పలు డిమాండ్లు చేశారని ఆరోపించారు. కొత్తగా డిమాండ్లు చేయడం తగదన్నారు. I could assure Rahul Gandhi ji that government is ready to have a detailed discussion on NEET related agitation, protest, also on all the other issues related to NEET. When I went back to Rahul ji with this message, he said no, but I also want the resignation of the education minister. Then I politely tried to submit before him. I said, look here, this is not done. Now, this is not a gentlemanly behavior, because just a few minutes back you told me that if I got the assurance from the government that they were ready for a debate in parliament on the NEET and the education-related issues. మరోవైపు ఇండి కూటమి ఎంపీలతో కలిసి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు రాహుల్ గాంధీ. విద్యార్థులపై జరిగిన పోలీసుల దాడి, పేపర్ లీకేజీ వ్యవహారంపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. యువత తమ భవిష్యత్తుకు సంబంధించిన న్యాయమైన ప్రశ్నలు అడిగినందుకే విద్యార్థులను లాఠీలతో కొట్టారని రాహుల్ గాంధీ చెప్పారు. భారత యువత భవిష్యత్తుపై కూడా పార్లమెంట్లో చర్చ జరగకపోతే
పార్లమెంట్ ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు. విద్యార్థుల ఆవేదనను వీధుల్లోనూ పార్లమెంట్లోనూ బలంగా వినిపించేలా పోరాటం చేస్తామన్నారు. This morning I went and met the Speaker of the Lok Sabha and I said to him that it was important that we be allowed to debate what happened to the students the day before. The Speaker said he needed to take permission from the government, but it was very clear to us in the hours after that there was no interest in the government of having a debate. तो हमने डिसीजन लिया कि हम प्राइम मिनिस्टर के घर के सामने जाके धरना करें और जो स्टूडेंट्स की इशू है, जो देश के लिए सबसे जरूरी इशू है और जो उनके खिलाफ किया गया है. మరోవైపు తెలంగాణలోనూ కాంగ్రెస్ నేతల ఆందోళనలు కొనసాగాయి. సంగారెడ్డి జిల్లాలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్ ముంబై నేషనల్ హైవేపై జగ్గారెడ్డి ధర్నా చేపట్టారు. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టుకు నిరసనగా హైవేపై బైఠాయించారు. టైర్లను తగలబెట్టి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు జగ్గారెడ్డి. భారీ వర్షంలోనూ కాంగ్రెస్ నేతలు తమ ఆందోళనలను కొనసాగించారు. రాహుల్, ప్రియాంకలను అరెస్టు చేసినందుకు నిరసనగా ఇవాళ చలో లోక్ భవన్ పిలుపునిచ్చింది తెలంగాణ కాంగ్రెస్. ఉదయం 11 గంటలకు నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం దగ్గరకు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున రావాలని సూచించింది.